హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ రోజు అయితే మేము ఏకశిలా నగరంకి వెళ్తున్నామండి. ఈ ఏకశిలా నగరం ఎక్కడ ఉంది, అక్కడ కార్యక్రమాలు ఏవేవి జరుగుతున్నాయి, అలాగే రాముల వారికి మేము ఏమిచ్చాము, అలాగే రాముల వారు మాకు ప్రసాదాలు ఏవేవి ఇచ్చారు అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే వీడియో చివరి వరకు చూస్తే మన మనసు ప్రశాంతంగా, అలాగే మనకి ఏవైనా కూడా ఆటంకాలు ఉన్నా తొలగుతాయండి. కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. ఏకశిలా నగరంని మనం ఏమంటామంటే ఒంటిమిట్ట అంటామండి. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం ఉందండి. ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా కళ్యాణం కూడా జరుగుతుందండి. ఈ నడుమ ఇన్స్టాగ్రామ్లో కనీసం అంటే ఒక నెల ముందు నుంచి స్వామివారి కళ్యాణం డేట్ ఫిక్స్ చేసి చెప్పేస్తూ ఉన్నారండి. 1వ తేదీ ఏప్రిల్ 1వ తేదీ స్వామివారి కళ్యాణం ఉంది అని చెప్పేసి చాలామంది ప్రిపేర్ అయ్యారండి. సరే మేము కూడా వెళ్దాము అని చెప్పేసి ఈరోజైతే మేము ఆ రాముల వారి దయ వలన బయలుదేరామండి. ఇంకా ఎక్కడికైనా కూడా ఏ గుడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, మంచి కార్యక్రమాలకి వెళ్ళినా ఇలాగా కాయ కొట్టడం అలవాటు అనమాట. దండ వేసేసి కాయ కొట్టేసి కాళ్ళ కింద నిమ్మకాయలు పెట్టేసి డ్రైవర్ భాషణ దగ్గర 1-2 నిమ్మకాయలు పెట్టి దక్షిణ పెట్టేసి ఈ విధంగా ముక్కుంటున్నానండి. అందరూ క్షేమంగా ఉండాలి తండ్రి, ఎటువంటి ఆటంకం లేకుండా కళ్యాణం జరగాలి, కళ్యాణం మేము చూసి సంతోషపడాలి. వేలాది మంది, లక్షలాది మంది జనాలు వస్తున్నారు. ఎవరికి ఏ ఆటంకం జరగకుండా అందరూ క్షేమంగా రావాలి, క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అలాగ మొక్కున్నాను. అయితే ఈ పాసులు రావడానికి చాలా కష్టపడ్డానండి. ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్స్ అంతా వచ్చేసారనమాట. ఇక్కడ పాసులు చూడండి, విఐపి పాసులు ఒక 5, వివిఐపి పాసు ఒకటి వచ్చిందండి. ఈ పాసులు రావడానికి కూడా చాలా కష్టపడ్డానండి. మనం అనుకుంటే ఏదైనా సాధించాలి, సంకల్పం ఉండాలి, ఆ రాముల వారి దయ ఉంటే ఖచ్చితంగా వెళ్తామండి, అంతే కదా. అయితే శ్రీశైలం వెళ్ళినప్పుడు నాకు ఎక్కువగా కళ్ళు తిరగడము అలా ఉండింది కదండి అని చెప్పేసి ఈసారి మా ఫ్రెండ్స్, మా పెద్దమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మణి గారు, అలాగే మా ఫ్రెండ్స్ సరిత, అలాగే ప్రమీల, మొత్తం 4 మా చిన్ననాటి స్నేహితురాలు రాధ మాత్రం వెనికిల వెహికల్ ఎక్కినిందండి. వెనికిల ఇన్నోవాళ్ళకు కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు. అయితే నా కోసం అని చెప్పేసి మనీ ఏమో గుగ్గులు తీసుకొని వచ్చింది, సరిత ఏమో నిమ్మరసం తీసుకొని వచ్చింది, ప్రమీలేమో మజ్జిగ, కలింగర్ పళ్ళు తీసుకొని వచ్చారండి. సో ఇట్లా ఫ్రెండ్స్ ఉంటే మనం ఎంత దూరమైనా కూడా ప్రయాణం చేయగలమండి. నేను అసలు మర్చిపోయినానండి, ఈ పాసులు మనకు వస్తాయో లేదో, ఈ హడావిల్లో ఉండానే తప్ప ఏం పెట్టుకోవాలి, ఏం చేయాలి అనేది నేను ఆ ఆలోచనే నాకు రాలేదండి. చక్కగా మా ఫ్రెండ్స్ తెచ్చారు కాబట్టి తాగాను, అలాగే కలింగర్ పండు తిన్నాను కాబట్టి మంచిగా అనిపించిందండి. ఎప్పుడు కడప నుంచి ఇట్లాగా మేము తిరుపతికే పోతాం కదా, ప్రతిసారి కళ్యాణం ఇక్కడ జరుగుతుందంట, ఎలా జరుగుతుందో ఒక్కసారన్నా రావాలి అని అనుకుంటునేదాన్ని. అసలు ఎప్పుడు అబ్బకునండి. ఇంకా అందరికీ చెప్తూ ఉన్నాను, ఇక్కడ మీరందరూ ఇలా ఒక సైడ్ కూర్చోండి, నార్త్ సౌత్ ఇలాగా అని చెప్పి. అలాగే మా పెద్దమ్మాయి వాళ్ళ మేనేజరు ఫనీ గారు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా ఒక 4 పాసులు ఇచ్చాము. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. అయితే మేము గుడికి వెళ్ళాలనుకున్నామండి, గుడికి వెళ్ళలేకపోయామన్నమాట. సరే అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా కూడా పోవచ్చు, ఇక్కడ కళ్యాణంకి పోయి కూర్చుంటే మేలు అని చెప్పేసి అసలు పాసులు రావడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. ఎంత స్ట్రిక్ట్గా పెట్టారంటే మేము 99% మా బీసీ జనార్దన్ రెడ్డి బావగారు ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నారు చూడండి, మా బావ ద్వారానే తీసుకుంటాం. అయితే ఈసారి మా పిన్నమ్మ తీసుకొనిందనమాట. ఇంకా మేము ఆల్రెడీ శ్రీశైలం పాగదర్శనం చూసాం కదా, అక్కడ పిఎస్ఆర్ రామలింగారెడ్డి సార్కి చెప్పాను, ఎవరైనా ఒకటే సార్, మా పిన్ని చూసినా ఒకటే, మేము చూసినా ఒకటే, మీకు వీలైతే ట్రై చేయండి, లేకుంటే లేదు అని చెప్పేశానండి. సో మాకు ఆ రాముల వారి దయ వలన మా బావగారి నుంచి ఒక వివిఐపి పాస్ 5 విఐపి పాసులు వచ్చాయండి. సో చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంకొక 5 ఆదినారాయణ రెడ్డి సార్ అండి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అనమాట, వాళ్ళ వైఫ్ వచ్చేసి అరుణక్క. మాకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయామండి. అయితే అక్కతో ఏమన్నానంటే, అక్క కళ్యాణానికి వస్తున్నారా, సీతారాముల కళ్యాణానికి ఒంటిమిట్టకు అని అడిగానండి. లేదు విజయ అనింది. సరే అని చెప్పేసి నేను వెంటనే అక్క మాకు పాసులు ఇప్పిస్తావా అని అడిగానండి. ఇప్పిస్తానమ్మా, ఎన్ని కావాలనిందండి. ఒక 5 పాసులు, ఒక వివిఐపి పాస్ కావాలి అని అడిగానండి. సరే విజయ అని అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి.
ఇంకా ఇక్కడ లోపలికి వచ్చేసరికి మా మేనత్త కూతుర్లు ఇద్దరు, అలాగే మా పిన్ని వాళ్ళ వియంకురాలు ముగ్గురు కనబడ్డారండి. సో చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఒక్క చోట మాకిద్దరికి రాలేదండి, ఒకరికి నార్త్ వచ్చింది, ఒకరికి సౌత్ వచ్చింది అనమాట. అయితే ఎలా అబ్బా అని ఎదురు చూస్తూ ఉన్నాము. సడన్గా ఒకరు వచ్చారనమాట. సరే అని చెప్పేసి ఈ అక్కని అడిగానండి, మీరు ఎక్కడ ఉంటారండి ఏంటి అంటే, మేము కడప, మాది వచ్చేసి చిక్కీస్ కేఫ్ రెస్టారెంట్ పెట్టుకున్నాం, మేము మాకు ఎన్జిఓస్ కాలనీలో ఉంది అని చెప్పిందండి. సరే అని చెప్పి మేము రిక్వెస్ట్గా ఒక మాట అడుగుతామండి, మాకు ఇట్లాగా నార్త్ సౌత్ డిఫరెంట్గా వచ్చాయి, సో మీరు నార్త్ సైడ్ వెళ్ళండి, మేమిద్దరం కలిసి సౌత్ సైడ్ వెళ్తామని చెప్పేసి అడిగితే వెంటనే ఒప్పుకోయింది. సో చాలా హ్యాపీ అనిపించింది. అయితే దాని మీద పేరు రాసామండి. సరిత పేరు సరిత, ఆమె పేరు హరిత అనమాట. ఎంత బాగా మ్యాచింగ్ అయ్యాయంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇద్దరం కలిసి వీవీఐపీ పాసులు తీసుకొని లోపలికి వచ్చామండి. ఎంత చల్లగాలి, ఎంత ప్రశాంతంగా ఆ రాముల వారి పాటలు వింటూ ఉంటే మనసు పులకరించిపోయిందండి. జీవితంలో ఒక్కసారైనా కూడా ఒంటిమిట్టలో కళ్యాణం చూడాలి అనే సంకల్పం ఉంది నాలో. ఈసారికి సాధించానండి. ఎన్నో రోజుల నాటి నా కళ అనమాట. ప్రతిసారి ఇలా వెళ్ళినప్పుడు స్వామివారి కళ్యాణం ఎప్పుడు చూస్తానబ్బా అని అలాగా అనుకునేదాన్ని. అయితే నేను డిసైడ్ అయ్యానండి, ఈ పాసులు ఏవి లేకపోయినా కూడా అక్కడ కూర్చొని చూడాలి. అక్కడ కింద కూర్చొని చూసినా కూడా మంచిగా మనకు స్క్రీన్ల మీద చాలా బాగా కనబడుతుంది, చూడొచ్చండి. కానీ మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారబ్బా అని అలాగా చూశాను. వెంటనే చేతులు ఊపంగానే చాలా సంతోషం అనిపించింది. ఎవరికైనా అంతే కదండి, మనతో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు అనేది ఒక దిగులు కదా. సో కనపడేసరికి ఇంకా వెంటనే అమ్మయ్య అందరూ సేఫ్గా కూర్చున్నారని అలాగా అనుకున్నాను. అయితే మేము పైన కూర్చున్నాము, మాకు సౌత్ వచ్చిందనమాట. సీతమ్మ వారు మాత్రమే కనబడుతూ ఉన్నారు తప్ప కలుషము. ఆ తర్వాత రామయ్య తండ్రి మాత్రం కనబడట్లేదండి. రామయ్య తండ్రి ఒక్కసారన్నా చూడాలి తండ్రి మిమ్మల్ని అనుకొని జరుపుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళామండి. ఇక్కడ కళ్యాణంని చూసినా కూడా మనకి ఏదైనా పాపకర్మలు కానీ, దరిద్రం కానీ, అలాగే పిల్లలు పెళ్ళి కావాల్సిన వారు ఉన్న పెళ్ళిళ్ళు అవుతాయి అని చెప్పేసి మన నమ్మకం అన్నమాట. సీతారాముల కళ్యాణం చూస్తే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఆంధ్ర అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుందండి. అది మన అందరికీ తెలుసు. కానీ అది కూడా పున్నమి వెన్నెల రాత్రిల్లో సీతారాములకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారనమాట. సో ఈ అద్భుత వేడుకను చూడటానికి భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. చూడటానికి 2 కన్నులు సరిపోవండి. ఇప్పుడైతే ఎదుర్కోళ్ళు జరిగాయి. ఇంకా స్వామివారిని అయ్యవారిని తెచ్చి ఇక్కడ కూర్చోబెడుతూ ఉన్నారు. అయితే స్వామివారి దగ్గరికి మనం కళ్యాణానికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం కదా, వచ్చేటప్పుడే వాళ్ళు మాకు ప్రసాదం ఇచ్చారండి. సో ఆ బ్యాగులో ఏవేవి ఉన్నాయంటే ఒక వాటర్ బాటిల్, మజ్జిగ బాటిల్, వాటితో పాటుగా బిస్కెట్స్, అలాగే తలంబ్రాలు, వాటితో పాటుగా లడ్డు ప్రసాదం ఇచ్చారండి. స్వామివారి కరుణ ఉంటేనే మనం ఇక్కడికి రాగలమండి. ఎన్నిసార్లు ఇదే దారిన వెళ్తూ ఉన్నాము, ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇన్నాళ్ళకు ఆ స్వామివారు మాకు కరుణ చూపించి మమ్మల్ని రప్పించారండి. ఒకసారి ఏం చేసామంటే ఒంటిమిట్టకి వెళ్ళాము. అయితే అక్కడ మనోజ్ కుమార్ స్వామి అండి అడిగామన్నమాట, స్వామివారికి ఏమైనా మనం వస్త్రాలు తీసుకురావాలంటే ఎప్పుడు తీసుకురావాలి అంటే, ఒక రోజు ముందు శుక్రవారం తీసుకొని వస్తే శనివారం కట్టిస్తామమ్మా అని చెప్పారండి. అని చెప్పి ఒక నంబర్ ఇప్పించుకున్నానండి. నంబర్ ఇప్పించుకున్న తర్వాత మేము వెళ్ళింది కార్తీక మాసంలో అండి. మా వారు చిన్నగా రాసుకొని చీటీ ఎక్కడో పెట్టారండి. సరే ఒకసారి ప్రయత్నం చెయ్యండి, స్వామివారి కళ్యాణానికైనా మనం వెళ్దాము, ఆ స్వామి దయ ఉంటే అన్నీ దొరుకుతాయని చెప్తూ ఉండంగానే దొరికిందండి. స్వామివారికి ఫోన్ చెయ్యంగానే అమ్మ చెప్పండి అమ్మ అని అన్నారండి. అసలు వెంటనే కనుక్కున్నారనమాట. సరే స్వామి కళ్యాణం ఎప్పుడు, బ్రహ్మోత్సవాలు ఎప్పుడు, ఎట్టెట్లా ఏం కథ, మాకు ఒక PDF పెట్టండి అని చెప్పానండి. అయితే పెట్టేసినాక 1 గంటకి మనోజ్ కుమార్ స్వామి, అమ్మ ఇట్లా స్వామివారి పవలింపు సేవకు దిండ్లు, అలాగే ఇవి మనకు విసనకర్రలు ఉంటాయి చూడండి, అవి వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన్నారు, వాళ్ళది క్యాన్సిల్ అయింది, మీరు ఏమైనా అమౌంట్ ఇస్తారా, ఇట్లా మేము తెచ్చుకుంటాము అన్నారండి. వెంటనే నేనైతే అదృష్టంగా ఫీల్ అయ్యానండి. స్వామివారి దయ, స్వామివారి పవలింపు సేవకు మనకు ఒక మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి నిమిషంలో అమౌంట్ వేసేసానండి. కానీ ఫోటో పెట్టాడు అయ్యా ఇవి అమ్మా అని. అసలు నేను ఆ ఫోటోలో చూసి ఇంత సన్నగా ఉన్నాయి, ఏం బాగుంటాయి అబ్బాయి, ఎలా పెడతారు అని అట్లా అనుకున్నాను. కానీ అక్కడ మనకు కళ్యాణంలో స్వామివారికి వాటితో ఇలాగ ఊపుతూ ఉంటే ఎంత సంతోషం అనిపించిందంటే నా మనసు పులకరించిపోయిందండి. అసలు
స్వామివారి దయ ఎంత మంచిగా మనము ఆయన ముందర మనం ఎంత అండి, మనము ఏదైనా కూడా ప్రతిదానికి బుక్కులో ఏ శుభకార్యమైనా కూడా ఏ దానికైనా కూడా శ్రీరామ 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 అని రాస్తాము. మనము ఆడవాళ్ళము డెలివరీ అయ్యేటప్పుడు కూడా కాన్పులో అమ్మా అంటే అమ్మా అని అనొద్దమ్మా, శ్రీరామ అనమ్మ అంటారు. అంటే అంత ప్రశాంతమైనటువంటి నామం అండి అది. అసలు ఎంత బాగా మనం ఉదయం లేవంగానే శ్రీరామ శ్రీరామ అనుకుంటూ లేస్తే ఎంతో మంచి శుభకార్యాలు కానీ, మంచి మాటలు కానీ, మంచి కార్యక్రమాలు కానీ చేయగలుగుతామండి. అంత మంచిదన్నమాట. సో టోటల్గా ఎంత బాగా అరేంజ్ చేశారంటే నిజంగా ఒక కన్నుల పండగలాగా అనిపించిందండి. మాకేమంటే ఇటు మేము సౌత్ వైపు కూర్చున్నాం కాబట్టి మాకు ఓన్లీ సీతమ్మ వారు మాత్రమే కనబడుతున్నారు. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అమ్మ భువనేశ్వరి దేవి గారు, అలాగే మనుమడు వచ్చాడండి. ఎంత సాంప్రదాయబద్ధంగా పెంచారు పిల్లల్ని అనిపించిందండి. ప్రతిసారి హారతికి బాబు అద్దాలు తీసేసి, కంటి అద్దములు తీసి ఇట్లా నమస్కారం చేసుకుంటుంటే ఎంత పద్ధతిగా పెంచారో అలాగా అనిపించిందండి నాకు. కొంచెం సేపు పెంచడం అంటే ఇలాగ ఉండాలా అనిపించిందండి. ఈ కార్యక్రమాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తారండి. ఇంకా ఇప్పుడు రాముల వారి పాటలు మా వదిన గారు చాలా బాగా పాడారండి. మీకు అందరికీ తెలుసు కదండి, అనురాధ స్వరాలు మా వదిన గారు ఛానల్ పెట్టారు. సో వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సీతారాముల కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపగి నూనెను కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూశారు కదండి మా వదిన గారు పాట ఎలా పాడారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ అయ్యవారు మంత్రాలు చెప్తూ ఉన్నారు, పలకమంటున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రము మీ గోత్రనామాలు చెప్పుకోండమ్మా, మీ ఇంటి యజమాని పేరు, పిల్లల పేర్లు చెప్పుకోమన్నారు. సో అన్నీ చెప్పేసుకున్నాము. వాళ్ళు చెప్పినటువంటి మంత్రాలను కూడా చెప్పారు, వాటిని కూడా మేము చదువుకున్నామండి. రామయ్య తండ్రి చల్లగా చూడు తండ్రి. ఇంకా అంటే ఎవరమైనా కూడా ఇంట్లో పిల్లలకు పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉంటే తండ్రి మంచిగా కళ్యాణం జరగాలి తండ్రి, అలాగా మొక్కున్నానండి. అలాగే ఉదాహరణకు ప్రతి ఒక్కరూ ఒక భర్త ఎలా ఉండాలి అంటే పోల్చడానికి గుర్తొచ్చేది మొదటి పేరు రాముడేనండి. ఒక భార్య ఎలా ఉండాలి అంటే మొదటి పేరు సీతమ్మ వారేనండి. వీళ్ళు ఆదర్శ దంపతులు అన్నమాట. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఒడిదుడుకులు అన్నింటినీ తట్టుకొని నిలబడ్డారనమాట. కాబట్టి కుటుంబం ఎలా ఉండాలి అంటే సీతారామ లక్ష్మణలాగా కలిసిమెలిసి ఉండాలి అని ప్రతి ఒక్కరు దీవిస్తూ ఉంటారు. అంతే కదండి. ఇక్కడ చూసారా, మాకు పరిచయమైనటువంటి స్వామి మనోజ్ కుమార్ స్వామి, ఈయనే అనమాట. హారతి తీసుకొని వస్తూ ఉన్నారు చూడండి. ఈ స్వామి ద్వారానే నేను ఆ స్వామి వారికి పవలింపు సేవకు ఈ విధంగా విసనకర్రలు, దిండు అలాగా ఇచ్చానమాట. అయితే స్వామివారు కూడా మాకు ఒక 3 VIP పాసులు అయితే ఇచ్చారండి. చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ ప్రతిదీ ఏదైనా కూడా చిలకర బెల్లం పెట్టినప్పుడు కానీ, ఇలాగ జంధ్యం వేసినప్పుడు కానీ, వస్త్రం అలా వేసినప్పుడు కానీ ప్రతి కార్యక్రమంకి హారతి ఇస్తూ ఉన్నారు. ఇంకా మేము వీడియో తీయటం మాత్రము వీలైనంత వరకు క్యాప్చర్ చేశానండి, మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనేనండి. ఈ పాసులు కూడా VVIP పాసులు కూడా నేను సాధించింది షూట్ చేసుకోవాలి, కొన్ని క్లిప్స్ అయినా తీసుకోవాలి, మీకు అంతా చూపించాలి, అందరూ చూస్తే చాలా మంచిదండి అని చెప్పేసి వీలైనంత వరకు వీడియోస్ అయితే తీసాము.
అలాగే శ్రీరాముడు ఎక్కడ ఉంటే అక్కడ తప్పకుండా హనుమంతుడు ఉంటాడు అని అంటూ ఉంటారు కదండి. కానీ ఒక క్షేత్రంలో మాత్రం ఈ నియమం మారిపోతుందండి. అదే మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం అండి. ఇక్కడ గర్భాలయంలో సీతారాములు ఉన్న హనుమంతుడు కనిపించడండి. ఇక్కడ అదే ప్రత్యేకత అన్నమాట. సో ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా చాలా బాగా చేశారండి. అయితే మేము గుడిలోకి వెళ్ళాలనుకున్నాము. గుడిలోకి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం పడుతుంది, విపరీతమైనటువంటి రష్ ఉన్నారు అని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. కానీ ఇక్కడ స్క్రీన్ మీద గుడి గోపురం కనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎప్పుడైనా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలయ శిఖరంని చూసి ముక్కొని ఆ తర్వాత ధ్వజస్తంభంని ముక్కుంటే మనము దేవుణ్ణి చూసినట్టేనండి. అయితే ఒకే శిలపై సీతారాములు లక్ష్మణుడు ఒకే రాయిపై చెక్కబడింది కాబట్టి ఏకశిలా విగ్రహము అని అంటారండి. అందుకేనండి ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారనమాట. సో హనుమంతులు లేని రామాలయం ఏది అంటే ఒంటిమిట్టనేనండి. అంత ఫేమస్ అన్నమాట. అత్త ఎప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఒంటిమిట్ట చూడాలి విజయ, శ్రీరాముడు ఎంత కలగా ఉంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, గుడి పురాతనమైనటువంటి గుడి, ఆ గుడిలో కూడా కూర్చుంటే మనకు అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ ఉంటే, ఏమో పబ్బా ఈ ఏజుడు అంటే వయసు అయిపోయిన వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారని చెప్పేసి నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ మధ్య యోగిమల్లవరంకి వెళ్తూ ఉన్నప్పుడు అయ్యో చూద్దాము, ఒకసారి తిరుపతికి పోయేటప్పుడు చూసామండి, ఇంకా ఆ తర్వాత కార్తీక మాసంలో చూసాము. నిజంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రోడ్డు పక్కకే గుడి ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత తలంబ్రాలకు టైం అయిందనమాట. సో మా వదిన గారి పాట విందామండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. చూసారు కదండి, మా వదిన గారు పాట చాలా బాగా పాడారు కదా. అలాగే ఇంకా ఇప్పుడు తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు పోసేస్తూ ఉన్నారు. ఆ ముత్యాల తలంబ్రాల కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసామండి మేము. ఇంకా ఇక్కడ చూడండి, పూలదండలు అమ్మవారికి వేసి ఆ తర్వాత తీసి అయ్యవారికి వేయటము. అసలు స్వామివారు ఆ మంత్రాలను చదువుతూ ఉంటేనే మనసు ప్రశాంతంగా, మనసు పులకరించిపోయి ఎప్పుడైనా కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా ఒంటిమిట్టలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం చూడాల్సిందేనండి. అంత బాగా చక్కగా సాంప్రదాయమైనటువంటి పద్ధతిలో చాలా బాగా చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర పండుగగా పట్టు వస్త్రాలు అయితేనేమి ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారనమాట. మనం ఎక్కడికైనా గృహప్రవేశానికి మనం ఏదైనా కూడా ఫస్ట్ తీసుకుపోయేది సీతారాముల పటమేనండి. అంత అన్యోన్యంగా చాటి చెప్పేటటువంటి కుటుంబం అంటే సీతారాముల కుటుంబమేనండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ముత్యాల తలంబ్రాలు అయిపోయాయి. ఆ తర్వాత హోమం అయిపోయింది. అయితే చిన్నగా జనాలు లేస్తూ ఉన్నారండి ఒకరొకరు. మనకు అంటే ఈ బయటికి వచ్చే టైంలో ఆ ముత్యాల తలంబ్రాలు కొంచెమైనా మనకి ఎవరైనా ఇస్తారా అని అలాగా అనుకున్నాము. సరే అని చెప్పేసి కొంతమంది మాత్రం దర్శనానికి వెళ్ళారండి. అప్పుడు మాకు రామయ్య తండ్రి కనబడ్డాడండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్తూ ఉంటే ఏకదాటిగా ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని చెప్తూ ఉంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ పున్నమి వెన్నెలలో చంద్రుడు ఆ రాముల వారికి జై శ్రీరామ్ అనే నామం వినిపించింటుందండి. అంత బాగా భక్తులు పలికారనమాట. అయితే ఇక్కడ నారా భువనేశ్వరి గారు కనపడితే చాలా సంతోషం అనిపించిందండి. ఎంత సింపుల్గా ఎంత పద్ధతిగా ఉన్నారు అట్లాగా అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రము తోచుల దొబ్బులాటలో సరిత రాముల వారు ఉన్నటువంటి ఒక్క క్లిప్పు తీయి అంటే అలాగే తీసేసింది. ఇక్కడ మాత్రము సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది.
మీ వాయిస్ బాగుంటుందండి, చాలా బాగా చెప్తారండి, నిదానంగా చెప్తారండి. అత్తాకోడలు ఎలా ఉండాలి అంటే మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలండి. ఎట్లా మీరు కుదిరించుకొని వీడియోస్ చేస్తూ ఉన్నారండి? మీ ఇంటికి ఎప్పుడు బంధువులు వస్తూ ఉంటారు కదా, ఎలా చేస్తున్నారు, ఎలా టైం కేటాయించుకుంటున్నారని ప్రతి ఒక్కరూ అడిగారు. సో నా కష్టము మటుమాయం అయిపోయిందండి. అంటే బయట మనల్ని గుర్తిస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది. స్టార్టింగ్లో మేము పాసులు తీసుకునేటప్పుడు ఒక మన సబ్స్క్రైబరు కలిశారనమాట. అప్పుడు మేము హడావిల్లో ఉన్నామండి, ఎవరికి ఏ పాసులు ఇవ్వాలి అని అట్లా హడావిల్లో ఉండడం వల్ల మా పిన్నమ్మ ఉండమ్మ కాసేపు అని చెప్పేసి కొంచెం గదురుకున్నట్టుగా అనిపించింది. మీరు ఏమి అనుకోవద్దండి. పేరు పేరున నేను ఏదైనా తప్పుగా మిమ్మల్ని పలకరించకపోయినా ఏదైనా కూడా ఉంటే మా ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక బిడ్డగా అనుకుని నన్ను క్షమించండి. ఇంకా ఆ తర్వాత మనోజ్ కుమార్ స్వామి ఎదురయ్యారండి. సో నా ఫేస్ ఆయనకేం గుర్తు లేదనమాట. స్వామి నేనే విజయలక్ష్మిని అని అంటే, అమ్మ మీరేనా అని చెప్పి నమస్కారం పెట్టేశానండి నేను. స్వామి ధన్యవాదములు స్వామి, ఈరోజు మీ వలన నేను మళ్ళీ చూడగలిగాను కళ్యాణం. స్వామివారు కూడా ఒక 3 పాసులు అయితే మాకు ఇచ్చారండి. అయితే పక్కన ఇంకొక స్వామి ఉండి, ఏమి స్వామి ఆమె ఒక యూట్యూబరు, అసలు నేను అమెరికాలో ఉన్నప్పుడు ప్రతి వంట నేనే వీడియోలో చూసి చేసేదాన్ని, చాలా ఫేమస్, వాళ్ళ అత్తగారు దంచుతూ ఉంటుంది, ఈమె వెనకాల ఉంటుంది, ఈమె ఏం వంట చెయ్యదు అని అంటూ ఉన్నారండి. ఆ కాసేపు చాలా బాగా నవ్వుకున్నాము. ఏమి స్వామి అలా అంటారు, అత్తచాటు కోడల్ని స్వామి అని చెప్పేసి అలాగా అన్నానండి. సో చాలా హ్యాపీ అనిపించింది. అందరం కలిసి ఫోటోలు దిగాము. అలాగే ఇక్కడ అక్క వాళ్ళు చూడండి ఎంత మనస్ఫూర్తిగా నవ్వుతూ ఉన్నారో, నాకు చాలా సంతోషం అనిపించిందండి. మీ వాయిస్ బాగుంటుంది అంటే నిజంగానే నా వాయిస్ బాగుంటుందా అనేది అప్పుడు నేను గుర్తించుకున్నానండి. అయితే స్వాముల వారిని అడిగి అక్షింతలు పెట్టించుకున్నానండి. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని అక్షింతలు, అలాగే మనకు ప్రసాదంగా ఇచ్చారు కదా, అది కూడా అంతా కలిపేసి అందరికీ ఇద్దాము అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. అయితే వస్తూ మాకు పైన ఈ బిస్కెట్టు, మజ్జిగ ఇవి మాత్రమే ఇచ్చారండి. కింద కూర్చున్న వాళ్ళందరికీ విఐపి పాసులు ఇచ్చాం కదండి, వాళ్ళకందరికీ అసలు పులిహోర, కేసరి ఎంత బాగా చేశారండి. వాళ్ళు మాత్రము, మా ఫ్రెండ్స్ అందరూ బాక్స్ మాత్రం పక్కకు తీసి పెట్టారు, విజయక్క వాళ్ళకు ఉండని అని చెప్పేసి. కారు ఎక్కంగానే పులిహోర తినేసానండి. స్వామివారి ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే నాకు మాత్రము చాలా ఇష్టం అండి. ఏ గుడిలోనైనా కూడా ప్రసాదం పెట్టించుకున్న తర్వాత 2వ రౌండ్కి వెళ్దామా అట్లాగా అనుకుంటానండి. ఇలాగే ఎంతమంది అనుకుంటారు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది శ్రీ సీతారాముల కళ్యాణానికి వచ్చారనేది కామెంట్ చేయండి. అలాగే నాతో ఫాలో అయిన వాళ్ళు కానీ, నన్ను చూసిన వాళ్ళు కానీ కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కోదండ రామస్వామి కళ్యాణంకి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.